యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. యెషయా ప్రవక్త దర్శన రీతిగా దేవుడు చెబుతున్న విషయాన్ని వింటూ ఉన్నాడు. ఆ మాటని గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందరు. నిత్యం వింటున్నారట దేవుని ప్రజలుగా పిలువబడిన వారు, కానీ వినటం లేదట, గ్రహించటం లేదు. నిత్యము చూచుందరు కానీ తెలుసుకున్న కొందరు. నిత్యం చూస్తున్నారు, దేవుడు వారి మధ్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అవన్నీ చేశాడు. దేవుడు వారి పక్షాన్ని నిలబడి యుద్ధాలు చేశాడు, గెలిపించాడు. ఇవన్నీ వారు కళ్ళతో చూశారు, అయినా గ్రహించుకున్నారు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు. ఎందుకంటే ఇవన్నీ గ్రహించి వారి మనసు మార్చకపోనట్లు ఏమంటున్నాడు, ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మోయించమని చెప్పాను. ఎందుకనంటే దేవుని అనుసరించినందువల్ల, వాళ్ళు ఆ విధంగా దేవుని విషయాన్ని ప్రతిదీ కూడా గ్రహించినందువల్ల వాళ్ళ మీదకు దేవుడు శిక్ష తీసుకొని వచ్చాడు. మనసు మార్చుకొనలేని స్థితి తీసుకొని వచ్చాడు. మనసు మార్చుకుంటే అదే స్వస్థత. మనసుకు స్వస్థత వస్తే దేవుని మీద దృష్టి ఉంటుంది. మనసుకు స్వస్థత కావాలి. ఆ మనసుకు స్వస్థత వస్తే ఆత్మశక్తి పెరుగుతుంది. మనసుకు స్వస్థత వస్తే ఆత్మశుద్ధి కూడా పెరుగుతుంది. దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన వస్తుంది. వారికి లేదు. కాబట్టి ఎన్ని కార్యాలు దేవుడు వారితో ఉండి చేసిన ఉన్నారు. కాబట్టి ఆ జనాంగానికి శిక్ష తప్పదు. వారి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మోయించమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి శిక్ష తప్పదు అని అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఆ స్థితిలో ఉండకుండా దేవుని మాటలు వినాలి, గ్రహించాలి, మనల్ని మనం క్రీస్తులో సరిచేసుకోవాలి, క్రీస్తు స్వరూపంగా మార్చుకోవాలి. దైవ సేవకుల ద్వారా చెప్పబడుతున్న వర్తమానం యొక్క సారాంశాన్ని గ్రహించాలి. దైవ గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా ఏదైతే మాట్లాడాడో ఆ విషయాలన్నింటినీ మనం గ్రహించి అందుకు అనుగుణంగా మనం నడవటానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.